వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. గుత్తి వంకాయ వేపుడండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గుత్తి వంకాయ పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి. ఇంకే కూర అవసరం లేదండి. దీనికి మేము ఒక 1/2 కిలో గుత్తి వంకాయలు తీసుకున్నామండి. వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కారం, పసుపు, ఒక గుప్పెడు తినే శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, ఒక 3-4 స్పూన్ల నూనె, కొంచెం పెద్ద స్పూన్లేనండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, పసుపు, మీ కారాన్ని బట్టి కారం, పుట్నాల పప్పు, చింతపండు కానీ చింతపండు పేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి, చిన్నులపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోండి, నీళ్లు వేయకుండా. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ మిశ్రమాన్ని కూరండి. వంకాయ అంచులకి రాసినట్టు ఈ మసాలాని పెట్టుకోండి లోపలికి. అన్ని వంకాయల్లో మసాలా ఇలానే పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకున్న తర్వాత వంకాయని దగ్గరగా నొక్కండి, అప్పుడు మసాలా బయటకు వచ్చేదండి. దాని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. తర్వాత ఈ మనం స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి చూడండి, వాటిని ఒక్కొక్కటిగా నూనెలోకి పెట్టుకోండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వంకాయల్ని ఉడకనివ్వండి. తర్వాత ఒక్కసారి వంకాయల్ని తిప్పుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు వంకాయల్ని ఉడకనివ్వండి. ఒకవేళ మన దగ్గర ఏదైనా మసాలా పేస్ట్ మిగిలిపోతే అదేనండి ఆ పొడి ఇప్పుడు నూనెలో వేసుకోండి. మాకైతే మిగలలేదండి, అందుకనే మాకు కరెక్ట్గా సరిపోయింది. వంకాయలు నూనెలో ఉడికిన తర్వాత ఆ మసాలా బయటకు వచ్చేస్తుందండి. వంకాయలు ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేయండి. కావాలనుకునే వాళ్ళు ఆ పొడిలో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు.